స్కంద పంచమి కుమార షష్ఠి పర్వదినం సందర్భంగా ఎలాంటి పరిహారాలు పాటించడం ద్వారా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సంపూర్ణమైన అనుగ్రహానికి పాత్రలు కావచ్చు, అలాగే ద్వాదశ రాశుల వారు రాశిని బట్టి ఎలాంటి వస్త్రధారణ చేసినట్లయితే సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. స్కంద పంచమి కుమార షష్ఠి పర్వదినం సందర్భంగా ఈరోజు సుబ్రహ్మణ్య స్వామిని ఏ విధంగా పూజిస్తే సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహం కలిగి అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలను సిద్ధింపజేసుకోవచ్చు, నేటి పరిహారాలు పరిష్కారాలు అనే అంశంలో పరిశీలిద్దాం. ఈరోజు పంచమి షష్ఠి రెండు తిథులు కలిసి వచ్చినాయి. ఆషాఢ మాసంలో శుక్లపక్షంలో పంచమి తిథిని స్కంద పంచమి అనే పేరుతో పిలుస్తారని, షష్ఠి తిథిని కుమార షష్ఠి అనే పేరుతో పిలుస్తారని ప్రామాణిక గ్రంథాల్లో చెప్పారు. కాబట్టి పంచమి షష్ఠి తిథి ద్వయం ఏర్పడింది కాబట్టి స్కంద పంచమి కుమార షష్ఠి పర్వదినం సందర్భంగా ఈరోజు సుబ్రహ్మణ్య స్వామిని పూజించినట్లయితే కాలసర్పదోషాల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు, కుజదోషం నుంచి సులభంగా బయటపడవచ్చు, అప్పుల సమస్యలు అధిగమించవచ్చు. ఈరోజు గృహంలో 6 ముఖాలతో ఉన్నటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి చిత్రపటాన్ని పూజా మందిరంలో ఏర్పాటు చేసి ఆ చిత్రపటానికి గంధం బొట్లు కుంకుమ బొట్లు అలంకరించి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి చిత్రపటం దగ్గర ప్రమిదలో నువ్వుల నూనె పోసి ఆయన 6 ముఖాలకు సంకేతంగా 6 ఒత్తులు విడిగా వేసి దీపాన్ని వెలిగించాలి. అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఎర్రటి మందార పూలతో పూజించాలి. స్కంద పంచమి కుమార షష్ఠి రోజు ఎవరైతే ఎర్రటి మందార పూలతో సుబ్రహ్మణ్య స్వామిని పూజిస్తారో వాళ్ళు వివాహపరమైన సమస్యలు అధిగమించవచ్చని ధర్మసింధు అనే ప్రామాణిక గ్రంథాల్లో చెప్పారు. కాబట్టి సంబంధాలు చేతి వరకే వచ్చి జారిపోతున్న వాళ్ళు ఈరోజు ఎర్ర మందార పూలతో సుబ్రహ్మణ్య స్వామిని పూజించండి. సంబంధాలు నిశ్చయమవుతాయి, వివాహపరమైన సమస్యలు అధిగమించవచ్చు. అలాగే సుబ్రహ్మణ్య స్వామిని పూజించేటప్పుడు ఓం స్కందాయ నమః, ఓం కుమారాయ నమః ఈ 2 నామాలు ఒక్కొక్క నామం 21 సార్లు చొప్పున పఠించాలి. ఆ తర్వాత సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి కందిపప్పుతో తయారు చేయబడిన పదార్థాలు కానీ దానిమ్మ పండు గింజలు కానీ నైవేద్యంగా సమర్పించాలి. అలాగే కుమార షష్ఠి సందర్భంగా ఈరోజు ఒక ప్రత్యేకమైన వ్రతం ఆచరిస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. ఆ వ్రతం ఏంటంటే ఈరోజు ఉపవాసం ఉండటం, కేవలం మంచినీరు మాత్రమే స్వీకరిస్తూ ఉపవాసం ఉండి మర్నాడు ఎవరికైనా భోజనం పెట్టి ఆహారం స్వీకరించడం చేయాలి. దీన్ని స్కంద షష్ఠి వ్రతం అనే పేరుతో పిలుస్తారు. ఈ ప్రత్యేకమైన వ్రతాన్ని ఆచరించడం ద్వారా జీవితంలో తీవ్రమైనటువంటి కష్టం నుంచి సులభంగా బయటపడవచ్చు, సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే ఈరోజు దగ్గరలో ఉన్నటువంటి సుబ్రహ్మణ్య ఆలయానికి వెళ్ళి అభిషేకాలు చేయించుకోవటం, ప్రదక్షిణలు చేయటం ద్వారా కూడా విశేషమైన శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే జ్యోతిష శాస్త్రపరంగా మీ జన్మరాశిని బట్టి లేదా నామరాశిని బట్టి ప్రత్యేకమైన రంగు కలిగినటువంటి వస్త్రాలు ధరించినట్లయితే అదృష్టాన్ని ఐశ్వర్యాన్ని త్వరగా సిద్ధింపజేసుకోవచ్చు. మేషరాశి వారు ఎరుపు రంగు వస్త్రాలను ధరించడం ద్వారా కార్యసిద్ధిని సులభంగా పొందవచ్చు. అలాగే వృషభ రాశి వారు తెలుపు రంగు వస్త్రాలు ధరించడం ద్వారా లక్ష్మీ కటాక్షానికి సులభంగా పాత్రలు కావచ్చు. మిథున రాశి వారు తరచుగా ఆకుపచ్చ రంగు వస్త్రాలు ధరించడం ద్వారా వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో మంచి పురోభివృద్ధిని సాధించవచ్చు. కర్కాటక రాశి వారు తెలుపు రంగు వస్త్రాలు ధరించడం ద్వారా మానసిక ప్రశాంతత పొందవచ్చు. సింహరాశి వారు ఎరుపు రంగు వస్త్రాలను లేదా నారింజ రంగు వస్త్రాలను ధరించడం ద్వారా ఉద్యోగపరంగా మంచి పురోభివృద్ధిని సాధించవచ్చు. కన్యారాశి వారు ఆకుపచ్చ రంగు వస్త్రాలు ధరించడం ద్వారా ఉద్యోగ వ్యాపార రంగాల్లో మంచి సత్ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. తులారాశి వారు తరచుగా తెలుపు రంగు వస్త్రాలు ధరించడం ద్వారా అనేక మార్గాల్లో ఆదాయాన్ని పెంపొందింపజేసుకోవచ్చు. వృశ్చిక రాశి వారు ఎరుపు రంగు వస్త్రాలు ధరించడం ద్వారా భూలాభాన్ని గృహలాభాన్ని సిద్ధింపజేసుకోవచ్చు. ధనుస్సు రాశి వారు పసుపు రంగు వస్త్రాలు ధరించడం ద్వారా వివాహ దాంపత్య సమస్యలు అధిగమించవచ్చు. మకర రాశి వారు కుంభరాశి వారు నీలం రంగు వస్త్రాలు ధరించడం ద్వారా కష్టానికి తగిన ప్రతిఫలాన్ని సిద్ధింపజేసుకోవచ్చు. మీనరాశి వారు తరచుగా పసుపు రంగు వస్త్రాలు ధరించడం ద్వారా వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో మంచి పురోభివృద్ధిని సాధించవచ్చు. కాబట్టి ద్వాదశ రాశుల వారు మీ జన్మరాశిని బట్టి లేదా నామరాశిని బట్టి ప్రత్యేకమైన రంగు కలిగినటువంటి వస్త్రాలు తరచుగా ధరించడం ద్వారా ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యల తీవ్రతను తగ్గింపజేసుకొని అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు.